అగ్ని ప్రమాదాలు ప్రతి చోట జరుగుతాయి. హైదరాబాద్లో కూడా గతంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. కానీ ఆదివారం గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని మాత్రం అంతకు ముందన్నడు హైదరాబాద్లోనే చూడలేదు. హైదరాబాద్ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదంగా నిలిచింది అది. చిన్న ప్రమాదంగా మారి పెను విషాదాన్ని మిగిల్చింది గుల్జార్ ఫైర్ యాక్సిడెంట్. షార్ట్ సర్క్యూట్ కారణంగా ముందుగా మంటలు చెలరేగాయి. దీనికి షాపుల్లో వాడిన వుడెన్ ఫర్నిచర్ వర్క్ కాలిపోయింది. ఈ ప్రమాదానికి కొన్ని రోజుల ముందే కృష్ణా పర్ల్స్, మోదీ పర్ల్స్ షాపుల్లో వుడెన్ ఫినిషింగ్ వర్క్ చేశారు. షార్ట్ సర్క్యూట్కి ఎక్కువగా ఇవి ప్రభావితమయ్యాయి. ఫలితంగా మంటలు వ్యాపించాయి. దీనికి తోడు ఇరుకైన గుల్జార్ హౌస్ నివాస సముదాయం కూడా ప్రమాద తీవ్రతను పెంచడానికి దోహదపడింది. కింద ప్రమాదం జరిగినప్పుడు మొదటి అంతస్తు మొత్తం దట్టమైన పొగలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే నిమిషాల్లో పొగ కమ్మేసింది. ఆ టైంలో కిటికీలు తెరవాలి, వెంటిలేషన్ సౌకర్యం ఉండాలి. కానీ గుల్జార్ హౌస్లో 3 వైపులు క్లోజ్ ఉంది. చివరికి ప్రధాన ద్వారం కూడా చాలా ఇరుకు. 2 షాపులు పక్కన 2 మీటర్ల వెడల్పైన మార్గం మాత్రమే ఉంది. దాని నుంచి లోపలికి వెళ్తే సొరంగం లాంటి మార్గం కనిపిస్తుంది. అక్కడి నుంచి పైకెళ్ళాలి. అక్కడ కేవలం మీటర్ వెడల్పున్న స్టెయిర్ కేస్ మాత్రమే అందుబాటులో ఉంది. పైగా ఈ మొత్తం మార్గానికి ముందు వైపు పెద్ద షట్టర్ ఏర్పాటు చేశారు. దొంగల నుంచి ఇంటిని, షాపుల్ని కాపాడుకునేందుకు ఇలా మొత్తం మూసేశారు. అదే ఇప్పుడు పెను అగ్ని ప్రమాదానికి దారితీసింది. పై 2 అంతస్తుల్లో 8 గదుల్లో ప్రహ్లాద్ మోదీ, ఆయన సోదరుడు రాజేందర్ మోదీ కుటుంబాలతో పాటు ప్రహ్లాద్ మోదీ కుమారుడు పంకజ్ మోదీ, అతని భార్య, 3 పిల్లలు ఉంటున్నారు. వ్యాపార సముదాయం కావటం, ఇల్లు ఇరుగ్గా మారటంతో అత్తాపూర్ ఉప్పరపల్లిలో 2 కుటుంబాలు 2 ఇళ్లు కట్టుకున్నాయి. 6 నెలల క్రితమే గృహప్రవేశం చేశారు. మరో 2 నెలల్లో ఇంటీరియర్ పనులు పూర్తి చేసి అక్కడికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల ప్రహ్లాద్ మోదీకి కాలికి గాయమై నడవలేని స్థితికి చేరారు. దీంతో ఆయన్ని చూసేందుకు కొద్ది రోజుల కిందటే సిటీలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆయన కుమార్తెలు, మనవలు, మనవరాళ్లు ఇంటికొచ్చారు. వేసవి సెలవులు కూడా కావడంతో అందరూ ఒక్క చోటికి చేరారు. శనివారం రాత్రి అత్తాపూర్లో జరిగిన ఓ వేడుకకు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో 21 మంది కుటుంబ సభ్యులు గుల్జార్ హౌస్లో ఇంటికి చేరారు. ఏసీలు ఆన్ చేసి నిద్రలోకి జారుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో భవన ప్రవేశ మార్గం వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. మంటలు నెమ్మదిగా పై అంతస్తుకి విస్తరించడంతో 4 ఏసీల కంప్రెషర్లు ఒక్కసారిగా పేలాయి. కొద్ది సమయంలోనే దట్టమైన పొగ చుట్టుముట్టింది. కిటికీలు, తలుపులు మూసి ఉండటంతో గదులన్నీ పొగతో నిండిపోయాయి. అప్పటికే మేలుకున్న 2 మహిళలు గట్టిగా కేకలు వేస్తూ మిగిలిన వారిని అప్రమత్తం చేశారు. షట్టర్ తెరుచుకుని బయటకు వచ్చి బవాచ్ బవాచ్ అంటూ అరిచారు. ఎదురుగా ఉన్న గాజుల దుకాణం యజమాని ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి పొగొస్తున్నట్లు గమనించి పోలీసులు అగ్నిమాపక శాఖకి సమాచారం అందజేశారు. ఈలోగా మరికొందరు యువకులతో కలిసి ఆయన సహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన 11 అగ్నిమాపక యంత్రాలని సిద్ధం చేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళటానికి ఒక్కటే మార్గం ఉండటం, అదంతా పొగతో నిండిపోవడంతో వెనక వైపు వెళ్లి గోడను పగలగొట్టారు. దానికి పెద్ద రంధ్రం చేసి పొగ అటువైపు నుంచి వెళ్లిపోయేలా చేశారు. మరొక వైపు మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఇదంతా జరిగేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పొగకు ఊపిరి ఆడక ఏకంగా 17 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వాళ్ళలో 8 మంది పిల్లలు ఉండటం అందరినీ కలిసివేస్తోంది. 2002లో హైదరాబాద్లోని శాంతి ఫైర్ వర్క్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఘటనలో 12 మంది చనిపోయారు. హైదరాబాద్ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదం అదే. ఇప్పుడు గుల్జార్ హౌస్ దుర్ఘటన అతి పెద్ద ప్రమాదంగా హైదరాబాద్ చరిత్రలో నిలిచింది. హైదరాబాద్లో చాలా చోట్ల ఇరుకు ఇళ్లు, గదుల్లోనే ప్రజలు నివసిస్తున్నారు. అన్ని చోట్ల ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించడం కుదరదు. మారిన జీవన పరిస్థితులు, పెరిగిన ధరల కారణంగా ఇరుకు ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. మరి ఇలాంటి నివాసాల్లో ఫైర్ సేఫ్టీ ఎలా? దీనికి ఒక చిన్న పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు తెలంగాణ ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి. ప్రతి ఇంట్లో లేదా నివాస సముదాయంలో ఫైర్ సేఫ్టీ అలారం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. పొగ వ్యాపించిన సందర్భాల్లో ఫైర్ సేఫ్టీ అలారం మోగుతుంది. ఆ వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళు అప్రమత్తం అవ్వొచ్చని చెబుతున్నారు. కానీ హైదరాబాద్లో కేవలం 5% నివాస సముదాయాల్లో మాత్రమే ఫైర్ సేఫ్టీ అలారమ్స్ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.